టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. బిచ్చగాళ్ల రూపంలో ఉగ్రవాదులు. అమరావతిలో జరగబోయే మే 2వ తారీఖు ప్రధానమంత్రి గారి సదస్సులో బిచ్చగాళ్ల రూపంలో టెర్రరిస్టులు దాగి ఉన్నారని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు కొన్ని ఛానల్స్లో ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఇటు గుంటూరు విజయవాడ మధ్యన ఉండే కొన్ని ఇస్లామిక్ గ్రూపులే వీళ్లను పెంచి పోషిస్తున్నట్టు కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్టు, ఆ మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటువంటి సమాచారం అందించినట్టు కూడా మనం కొన్ని ప్రసార మాధ్యమాల్లో చూసాం. అంతేకాకుండా అమరావతి 2వ తేదీ జరగబోయే ప్రధానమంత్రి గారి బహిరంగ సభ భారీ జన సందోహంతో కూడుకుని ఉంటుంది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మొత్తం ఇటీవల కాశ్మీర్ది జరిగిన తర్వాత అన్ని ప్రధాన నగరాలపైన, అంటే ఇది ఇంతకు మునుపు ఎక్కడైనా కూడా టెర్రరిస్ట్ అటాక్ ఉందంటే హైదరాబాద్లో ఉండేది. ఇప్పుడు అంతేకాకుండా అన్ని చోట్లకు టెర్రరిస్టులు విస్తరించి ఉండబోతున్నారనే ఒక సంకేతాలు కూడా కేంద్ర హోంశాఖ నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఇటీవల వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాకిస్తానీయులను తిరిగి తమ దేశానికి పంపించేదానికి ఏర్పాట్లు చేసేదానికి కూడా రంగం సిద్ధం చేశారు. ఇదే క్రమంలోనే అన్నీ చూసుకున్నారు, కానీ బిచ్చగాళ్లను మర్చారనే ఒక ఇది కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీస్ శాఖ తీవ్రస్థాయిలో జల్లెడ పట్టడం స్టార్ట్ చేసింది. అంటే కొన్ని లక్షల జన సందోహాలు ఉండే చోటనే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అమరావతిలో దాదాపు రేపు జరగబోయే 2వ తారీఖు ప్రధానమంత్రి గారి బహిరంగ సభకు కొన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏదన్నా యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగితే జన సందోహం ఎక్కువగా ఉంటుంది. ప్రాణ నష్టం భారీ స్థాయిలో ఏర్పడే అవకాశాలు ఉంటాయని కూడా పూర్తి స్థాయిలో ఇది చేస్తూ ఉన్నారు టెర్రరిస్టుల పైన. అంటే ఇటు బిచ్చగాళ్ల రూపంలో అయితేనేమి, అమరావతిలో పనిచేసే ఎలక్ట్రీషియన్స్ ఆ రూపంలో వచ్చిన వారిపైన అయితేనేమి పూర్తి స్థాయిలో జల్లెడు బట్టి పాకిస్తానీయులను మొత్తం తిరిగి తమ దేశానికి పంపించేదానికి పూర్తి స్థాయిలో కేంద్ర హోంశాఖ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయడం, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జారీ చేయడం కూడా అందరికీ తెలిసిన విషయం. ఈ క్రమంలోనే ఇటు తిరుమల అయితేనేమి, ఇటు అన్ని చోట్ల కూడా హై అలర్ట్ ప్రకటించి సెక్యూరిటీ ఎక్కువగా పెంచి నిఘా వర్గాలను ఎక్కువగా పెంచితే కానీ ఈ అదుపు చేయడం కష్టమవుతుందనే ఒక భావన కూడా ప్రజల్లో ఏర్పడి ఉంది. ఇంతేకాకుండా ఇటీవల జరిగిన కాశ్మీర్ ఉగ్రవాద దాడుల్లో చాలా మంది అమాయకులు 28 మంది దాకా 26 మంది దాకా బలైపోయారు. మన నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గం వ్యక్తి కూడా ఒక అతను బలైపోయాడు. ఈ విధంగా టెర్రరిస్టులు ఇదవుతూ ఉంటే, కానీ ఇండియన్స్ మనం దాడి చేయడం మొదలు పెడితే తట్టుకునే పరిస్థితి పాకిస్తాన్కి లేదు. అది గ్రహించిన పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సింధు నది జలాలు ఎప్పుడు ఆపారో ఏదో ఒక విధంగా రక్తపాతం సృష్టించి భారతదేశాన్ని ఆర్థికంగా కుంగదీయాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పుకొని వస్తే యుద్ధం అనేది వస్తే ఇరు వర్గాలకు, కానీ పాకిస్తాన్కు పోయేదేం లేదు. ఆల్రెడీ వాళ్ళు బొచ్చ చేతిలో పెట్టుకొని భిక్షం ఎత్తుకుంటా ప్రతి దేశాన్ని అడుక్కొని తిరిగే పరిస్థితిలో ఉంది. కానీ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎకనామిక్గా పుంజుకుంటున్న మన భారతదేశానికి కూడా యుద్ధం రావడం వల్ల కొన్ని సంవత్సరాలు మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉండేది కొద్ది సంవత్సరాలు వెనక్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక యుద్ధం జరిగినప్పుడు ఒకరికే కాదు, ఇరు పక్షాల వారికి కూడా ఎంతో కొంత నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. దానివల్లనే మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కొట్టకుండా తిట్టకుండా అంటారు చూడు పాత సామెతలో. సింధు నది జలాలు ఎప్పుడు ఆపారో వాళ్ళల్లో కూడా అగ్రహావేశాలు పెళ్ళుక్కుతున్నాయి. 1960లో జరిగిన తీర్మానాన్ని ఇప్పుడెట్ట ఇచ్చేస్తారని. కానీ వాళ్ళు 4 రోజులకు వచ్చి ఒక 25 మందిని, 4 రోజులకు వచ్చి ఒక 50 మందిని చంపుకుంటా వెళ్తానే ఉన్నారు. దీనికి సరైన చర్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాదాపు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి వెనకల దాదాపు భారతదేశ ప్రజలు మొత్తం ఉన్నారనే ఒక సంకేతం భారతదేశంలో ఉంది. దాన్ని ఏదో ఒక విధంగా బదనాం చేసి ఎక్కడో చోట అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో తీవ్రవాద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అది జనసందోహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కూడా ఇక జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయని చెప్పి కేంద్ర నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో హెచ్చరిస్తూ ఉన్నాయి.
ఇక అమరావతిలో జరగబోయే 2వ తారీఖు ఫంక్షన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోతా ఉన్నారు. దానివల్ల కొద్దిగా హై అలర్ట్ ఇచ్చేసి పూర్తి స్థాయిలో జల్లెడ పెట్టి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రజలకు ఉంది. కాబట్టి ఇక రాబో కాలంలో ఈ 2వ తారీఖు లోపల ఎంతమంది పాకిస్తానీయులు బయటపడతారు అనేది ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో ఉండే ఇస్లామిక్ కొన్ని గ్రూప్ సంస్థలే ఈ బిచ్చగాళ్లను పొంచి పోషిస్తున్నట్టు కొన్ని డైరెక్షన్స్ ఇస్తున్నట్టు కూడా కొన్ని ప్రసార మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చాయి. ఇక వీన్ని ఏ విధంగా కట్టడి చేసి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఇటువంటిది జరగలేదు. ఇక జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు.